ఇవాళ నేను మీకు డెలీషియస్ వడలు ఎలా వేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో రండి మరి వెంటనే చూసేద్దాం. సో ముందే నానబెట్టుకున్న మినపప్పుని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. దాంట్లో గ్రీన్ చిల్లీ, అల్లం, సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ చాలా తక్కువగా వేయాలి, లేకపోతే అవసరం ఉండదు. దాంట్లో సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కొత్తిమీర, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకి ఇలా వాటర్ అద్దుకొని పేస్ట్ చేసిన బ్యాటర్ని ఇంకో అరచేతిలో స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. మధ్యలో ఫింగర్తో ఇలా హోల్ చేయాలి. దాంట్లో ఆయిల్లో మెల్లగా వదిలిపెట్టాలి. ఈజీగానే వస్తుంటాయి ఒకసారి అలవాటు అయిందంటే. చాలామంది అనుకుంటారు చేతితో చేయడం చాలా కష్టమని. సో ప్లాస్టిక్ పేపర్ పైన అయినా చేయొచ్చు, పీట పైన చేయొచ్చు, గిన్నె పైన చేయొచ్చు, బటర్ పేపర్ పైన చేయొచ్చు. సో ఇలా చాలా వెరైటీస్గా చేయొచ్చు. కానీ అన్నిటికన్నా నాకు ఈ చేయి పైన చేయడమే చాలా ఈజీగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. అండ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా ఈజీగానే చేసుకోవచ్చు. సో నేను మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, ఇదే బీట్రూట్, క్యారెట్ వేసి చేశాను ఈసారి వెరైటీగా, కొంచెం హెల్తీగా ఉండాలని. ఇంకొకటి మీరు గమనించారా, నేను ఇందులో ఒకటి వేయలేదు. చాలామంది అది వేస్తుంటారు. ఏంటో చెప్పండి మరి కమెంట్లో. సో మీరు గెస్ట్ చేసేలోపు నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. సో టమాటా చట్నీ అండి, ఇప్పుడే ఫ్రెష్గా చేశాను. ఇది నేను మీకు ఇంకో రోజు చూపిస్తాను రెసిపీ. టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి వడలకి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఏంటో చెప్పనా, అది నేను వేయండి సోడా అండి, బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అస్సలు వేయలేదు. బేకింగ్ సోడా వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ని చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకని అది వేయకుండా చేశాను. అయినా కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. పైన క్రిస్పీగా, లోపల స్పాంజీగా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ అండ్ కమెంట్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.